ఒక్క విషయం క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అదేంటి అంటే, మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల్ని అధికారంలో ఉండేవాళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉండే నరేంద్ర మోదీ గవర్నమెంటు ఇష్టారాజ్యంగా వాడుకుంటోంది, ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తుంది. ఏ స్థాయిలో దుర్వినియోగం చేసిందో ఈ లిక్కర్ స్కామ్ కేసు ఇంకొకసారి బయటకి చెప్పింది అందరికీ తెలిసేలాగా. आज मैं चैलेंज करता हूं मोदी जी को, मोदी जी हिम्मत है दिल्ली में दोबारा चुनाव करा के दिखा दो, 10 से ज्यादा तुम्हारी सीट आ जाए, मैं राजनीति छोड़ दूं. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చారిత్రక తీర్పిచ్చింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె కవిత సహా మొత్తం 23 మందికి క్లీన్ చిట్ ఇస్తూ చారిత్రక తీర్పిచ్చింది. ఈ తీర్పు తర్వాత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు, చాలా భావోద్వేగానికి లోనయ్యారు. నేను అవినీతి పరుణ్ణి కాదు నన్ను పదే పదే అవినీతి పరుణ్ణి అన్నారు అని చెప్పి మీడియా ముందుకొచ్చి సత్యం గెలుస్తుంది అని చెప్తూ, కోర్టు సత్యాన్ని గెలిపించింది అని చెప్తూ బోరున ఏడ్చేశారు. केजरीवाल भ्रष्ट नहीं है, मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है. इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया. कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है. అరవింద్ కేజ్రీవాల్ ఈ స్థాయిలో ఆవేదనకి లోనవడం, ఇంతగా కన్నీరు పెట్టుకోవడం వెనుక కారణము ఆయన చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమం. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని నువ్వు అవినీతికి పాల్పడ్డావు, లిక్కర్ స్కామ్ చేసావు అది కూడా అని చెప్పి కేసులు బనాయించి జైల్లో పెట్టారు. ఈ కేసే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని కొలాప్స్ చేసింది, ఎలక్షన్స్లో ఓడిపోయేలాగా చేసింది. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా అరవింద్ కేజ్రీవాల్ని ఏమీ చేయలేము అని చెప్పి ఇలాంటి కేసులు బనాయించారు అని చెప్పి మొదటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే చెప్తూ వచ్చిందో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు వాటినే నిజం చేసేలాగా ఈ తీర్పిచ్చింది. ఈ కేసు ఇండైరెక్ట్గా 2 ప్రభుత్వాలు కూలిపోవడానికి కారణమైంది అని చెప్పొచ్చు. మేమిద్దరం అండి ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం. అరవింద్ కేజ్రీవాల్, నేను ముక్కులో కోయలాగా ఉంటే మేము ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తారు. అది స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్, అది బూమరాంగ్ అయితే ఉన్నది. ఆమె కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. ఐ హావ్ నో హాట్ ఆఫ్ డౌట్. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతగా ఎఫెక్ట్ అయిందో తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా ఈ కేసు చాలా వరకు, మొత్తం ఇదే కారణం కాకపోవచ్చు కానీ చాలా వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ని, కవితను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడానికి అండ్ బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయడానికి ఈ కేసు డైరెక్ట్గా కారణమైంది. ఎందుకంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఒక్కటే విమర్శించింది, కానీ ఇక్కడ తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి బీఆర్ఎస్ని, కవితని ముందు పెట్టి విమర్శించడానికి ఈ లిక్కర్ కేసు అనేది చాలా పెద్ద అస్త్రమైంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన బిడ్డ కవిత గల్లీలో అయ్యా లిక్కర్ దందా చేస్తే నేనేం తక్కువ తిన్నాని ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తా అని కన్నబిడ్డ పోయింది. ముఖ్యమంత్రి కుటుంబం మీద ఢిల్లీ లిక్కర్ కేసులు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఢిల్లీ లిక్కర్ కేసే కాదన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడీ అధికారులు ఏ కంపెనీ మీద దాడి చేసినా కూడా తన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు వస్తున్నాయి. కాబట్టి తన కూతురును, తన కొడుకును, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఈరోజు అరెస్ట్ చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కేసీఆర్ కుటుంబంలో కూడా ఒక విభజన తీసుకొని రావడానికి కారణమైంది. సత్యమేవ జయతే, మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి
మేము పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. కవిత చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఈ కేసుకు సంబంధించి నాకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన సహకారం ఇవ్వలేదు, నన్ను ప్రొటెక్ట్ చేయలేదు, నా కోసం మాట్లాడలేదు, నా కోసం వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ పనిచేయలేదు, జాగృతి మాత్రమే పనిచేసింది అని చెప్పారు. అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కోర్టు తీర్పులో సిబిఐని తప్పుపడుతూ జడ్జి జితేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదు, ఎలాంటి క్రిమినల్ కంటెంట్ లేదు. లిక్కర్ పాలసీలో సిబిఐ ఫైల్ చేసిన వాల్యూమ్ ఛార్జ్ షీట్లో 1,00,000 పేజీలు ఉన్నాయి, కానీ ఒక్క సాక్షి కూడా సపోర్ట్ చేయలేదు. ఈ కేసు మిస్లీడింగ్గా ఉంది, ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఈ కేసులో. కుల్దీప్ సింగ్ అంటే మొదటి అక్యూజ్డ్ కుల్దీప్ సింగ్ మీద ఒక్క ఆధారం అంటే ఒక్క ఆధారం కూడా లేదు. ఎందుకు అరెస్ట్ చేశారో కోర్టుకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి జడ్జి వ్యాఖ్యానించడం జరిగింది. మనీష్ సిసోడియాకి సంబంధించి ఒక్క రికవరీ కూడా లేదు, ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు అని స్పష్టంగా చెప్పింది. కేజ్రీవాల్ మీద కాగ్నిట్ మెటీరియల్ ఏమీ లేదు, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఇలా ఇంప్లికేట్ చేయడము రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకము అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. సిబిఐ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి కోర్టు ఆదేశించింది. మీరు కావాలనే కేసులు బనాయించారు అని చెప్పి డైరెక్ట్గా చెప్పలేదు, కానీ మీరు కావాలనే వీళ్ళందరినీ కూడా బుక్ చేశారు, చిత్రీకరించారు, ఎలాంటి ఎవిడెన్సెస్ లేకపోయినా కూడా, లేకపోతే ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయలేకపోయారు అని చెప్పి చివాట్లు పెట్టింది లిటరల్గా కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి అనేది నేను గతంలో 2 సార్లు వీడియో చేశాను ఈ కేసు గురించి చెప్తూ. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కూడా వీడియో చేశాను. 2021లో కేజ్రీవాల్ గవర్నమెంట్ కొత్త లిక్కర్ పాలసీ తీసుకొని వచ్చింది. ఆ పాలసీ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే లిక్కర్ ట్రేడ్ని, లిక్కర్ అమ్మకాలని ప్రైవేటైజ్ చేసి గవర్నమెంట్కి రెవెన్యూ పెంచాలి అనే లక్ష్యంతో ఈ కొత్త లిక్కర్ పాలసీని తీసుకొని వచ్చారు. సో దాని మీద 2022లో లెఫ్టినెంట్ గవర్నరు అనుమానాలు వ్యక్తం చేస్తూ దీంట్లో అవకతవకలు జరుగుండొచ్చు అని చెప్పి సిబిఐకి ఆ కేసుని అప్పచెప్పారనమాట. సో సిబిఐ, ఈడీ అప్పుడు రంగంలోకి దిగాయి. దీంట్లో 100 కోట్ల రూపాయలు, ఈ కేసు మొత్తం ఇంతమంది వ్యక్తులు, ఇంత పెద్ద సంచలనము, ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ని కూల్ చేసిన ఇంత పెద్ద కేసుకు సంబంధించి అవకతవకలు జరిగాయి అని చెప్తున్న మొత్తం అమౌంట్ 100 కోట్ల రూపాయలు. ప్రధానంగా పంజాబ్, గోవా ఎలక్షన్స్ కోసం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ లిక్కర్లో స్కామ్ చేసి ఆ ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టింది అనేది ఆరోపణలు అనమాట. మనీష్ సిసోడియా ఈ కేసుకు సంబంధించి 530 రోజులు జైల్లో ఉన్నారు ఎగ్జాక్ట్లీ. అరవింద్ కేజ్రీవాల్ 156 రోజులు జైల్లో ఉన్నారు. కవిత ఎగ్జాక్ట్లీ మార్చ్ నుంచి ఆగస్టు దాకా, మిడ్ మార్చ్ నుంచి ఆగస్టు దాకా కవిత జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ కేసులో నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత, ఆగస్టులో ఆమె బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా కుటుంబానికి దూరంగా ఉండడము, ఆ తర్వాత పూర్తిగా పార్టీ నుంచి బయటకు రావడము, అంటే పార్టీ సస్పెండ్ చేసింది అనుకోండి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడము, పార్టీ సస్పెండ్ చేయడము, ఆ తర్వాత త్వరలో కొత్త పార్టీ పెట్టాలి అని చెప్పి ఆమె ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడము. ఈ రకంగా కవిత రాజకీయ జీవితం మొత్తాన్ని కూడా ఈ లిక్కర్ కేసు అనేది ఒక కుదిపింది, ఒక తీవ్రంగా ప్రభావితం చేసింది. అండ్ తెలంగాణ పాలిటిక్స్ని కూడా చాలా తీవ్రంగా ప్రభావితం చేసి బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడానికి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, బీఆర్ఎస్ బలహీనపడిపోవడానికి ఈ లిక్కర్ కేసు అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడింది. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికంటే ముందు పదే విచారణల పేరుతో అనేక సార్లు విచారణ జరిపారు. అప్పుడు ఎక్కడా కూడా ఎవిడెన్సెస్ దొరకలేదు. అప్పుడు కేజ్రీవాల్ అన్న ఒక మాట ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇన్నిసార్లు మీరు విచారణ కోసం పిలిచారు, తనిఖీలు చేశారు, కానీ ఎలాంటి ఎవిడెన్సెస్ మీకు దొరకలేదు. సో ఫైనల్గా మళ్ళీ కూడా చేస్తారు. ఫైనల్గా కూడా ఏమీ దొరకకపోతే నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఫైనల్గా తేలిన తర్వాత నా మీద ఇన్ని కుట్రలు చేస్తున్నా,
నరేంద్ర మోదీ రిజైన్ చేస్తారా అని చెప్పి ఆయన అన్నారు. అప్పుడు चौथी पास राजा को एक चैलेंज देना चाहता हूं. जैसे पिछली इंक्वायरियों में कुछ नहीं निकला, अगर इस इंक्वायरी में भी कुछ नहीं निकलेगा तो क्या आप इस्तीफा दोगे झूठी इंक्वायरियां कराने के जुर्म में? ఇలాంటి ఒక కేసులో సిట్టింగ్లో ఉన్న ముఖ్యమంత్రిని ఆయన బయట ఉండకూడదు అని చెప్పి రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్టు చేసి ఒక కక్ష సాధించినట్లు సిబిఐ, ఈడీ ఆ రెండింటినీ ఆడిస్తూ కేంద్ర ప్రభుత్వము ఈ కేసులో ప్రవర్తించిన తీరు అనేది అప్పట్లోనే దేశంలో చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. చివరికి అరవింద్ కేజ్రీవాల్ని బ్లేమ్ చేసి ఢిల్లీలో అధికారాన్ని పోగొట్టారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తీసుకొని వచ్చిన మార్పుల్ని దేశమంతా కూడా చూసింది. ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి అంటే అందుకు ప్రధాన కారణం ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్స్ని, వాటి రూపురేఖల్ని పూర్తిగా మార్చి చూపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ స్టార్ట్ చేసిన సంస్కరణలు. సో ఆ సంస్కరణల వల్లనే మళ్ళీ గెలిపించారు ఢిల్లీ ఓటర్లు. చివరికి లిక్కర్ స్కామ్ బనాయించి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి, మనీష్ సిసోదియాని అరెస్ట్ చేసి, ఆమ్ ఆద్మీ పార్టీని నిర్వీర్యం చేసి అప్పుడు కానీ బీజేపీ ఢిల్లీలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయింది. సో ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుంది, అమిత్ షా, మోదీ ప్రజలకు ఏం చెప్తారు, ఒక విషయం క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అదేంటి అంటే మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల్ని అధికారంలో ఉండేవాళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉండే నరేంద్ర మోదీ గవర్నమెంటు ఇష్టారాజ్యంగా వాడుకుంటోంది, ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తుంది. ఏ స్థాయిలో దుర్వినియోగం చేసిందో ఈ లిక్కర్ స్కామ్ కేసు ఇంకొకసారి బయటకి చెప్పింది, అందరికీ తెలిసేలాగా. సో దీంతో ప్రూవ్ అయింది రెండు విషయాలు. అరవింద్ కేజ్రీవాల్ అండ్ మిగతా 23 మంది ఈ కేసులో దోషులుగా తేలలేదు, వాళ్ళకి క్లీన్ చిట్ వచ్చింది అనే విషయంతో పాటు ఏ స్థాయిలో ప్రధానమంత్రి, హోంమంత్రి వ్యవస్థల్ని, ఈ సిబిఐని, ఈడీని దుర్వినియోగం చేస్తున్నారు అనే విషయం కూడా ఈ కేసుతో కోర్టు తేల్చి చెప్పినట్టు అయింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.